క్రీస్తునందు ప్రియమైన వారులారా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలోని రాహాబు జీవితాన్ని మనం పరిశీలించి చూచినప్పుడు దేవుడు మాట్లాడుతున్న అనేక విషయాలలో ఒక 2 విషయాలను మీతో పంచుకోవాలని ఈరోజు నేను ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఫియర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు ట్రస్ట్ గాడ్. సర్వసాధారణంగా మనమంతా భయాన్ని ద్వేషిస్తూ ఉంటాం. భయపెట్టే పరిస్థితులు, భయపెట్టే వ్యక్తులు మన జీవితంలో కనీసం తారసపడకూడదు అని మనం కోరుకుంటాం. కానీ మరక మంచిదే అని సర్ఫెక్షల్ అడ్వర్టైజ్మెంట్లో వచ్చినట్లుగా భయం కూడా మంచిదే. నిజానికి భయం అనేది దేవుడు పెట్టిన ఒక అద్భుతమైన భావోద్వేగం. చిన్నతనంలో రోకలి బండ అనే ఒక పురుగు ఉండేది. దాన్ని సరదాగా ముట్టుకోగానే బిగుసుకుపోయి తనను తాను కాపాడుకోవడానికి రౌండ్గా చుట్టుకుపోయేది. అలాగే తాబేలు కూడా భయం కలగగానే తన మెడను బలమైన తన డెక్కల లోపలికి భద్రపరిచేసుకుంటుంది. ఇలా భయం అనే భావోద్వేగం మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపయోగపడే చాలా చక్కని భావోద్వేగ సాధనం. అయితే అదే భయం మనల్ని కొన్నిసార్లు చాలా బలహీనంగానూ మార్చేస్తుంది. ఉదాహరణకు, మనలో చాలామంది వారి అనారోగ్య తీవ్రత కంటే కూడా భయం వల్లే చనిపోతూ ఉంటారు అని డాక్టర్స్ సాధారణంగా చెప్తూ ఉంటారు. అందుకే వారు అమ్మ భయపడకండి అని మనకు సూచన చేస్తూ ఉంటారు. కనుక భయం అనేది మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మనకు బలం అవుతుంది, బలహీనత కూడా అవుతుంది. నేటి మన ధ్యాన లేఖన భాగం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు అనే ఒక స్త్రీ తనకు కలిగిన భయాన్ని దేవుణ్ణి తెలుసుకోవడానికి, 2 తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశంగా వాడుకుంది. నిజానికి ఈమె యూదురాలు కాదు. యెహోవా దేవుని గురించి ఈమెకు అంత లోతైన పరిచయం కూడా లేదు. ఈమె ఒక కనానీయురాలు. యెరికో పట్టణంలో తన పోషణ కోసం చేయరానిదే అయినా అప్పటి సమాజంలో ఆ వృత్తికి చట్టబద్ధత కూడా ఉండటంతో ఆ పనిని తను చేసుకొని పొట్టపోసుకునేది. యెరికో అప్పటికి కొంత అభివృద్ధి చెందిన పట్టణం కనుక ఆయా ప్రాంతాల నుండి వ్యక్తులు ఎక్కువగా అక్కడికి వస్తూ ఉండేవారు. అలా వచ్చేవారు బస కొరకో లేక మరొక కారణంతోనో ఈమె దగ్గరకు వచ్చేవారు. అలా వచ్చిన పరదేశులలో కొందరు పిచ్చాపాటిగానో లేక మద్యం మత్తులోనో మాట్లాడేటప్పుడు యెహోవా అనే పేరు గల దేవుడు ఇశ్రాయేలీయులు అనే ప్రజలను దాదాపు 40 సంవత్సరాల క్రితం విడిపించి అరణ్య మార్గంలో తీసుకొని వస్తున్నాడట. ఆ ప్రయాణంలో సముద్రం కూడా 2 పాయలు చేశాడంట. ఫరో ఏమో అతని సైన్యంతో సముద్రంలో మునిగిపోయాడంట. అదొక్కటేనా ఏంటి, యోర్దాను తీరాన నున్న అమోరీయులైన 2 రాజులైన సీహోను, ఓగుల విషయంలో కూడా ఆ దేవుడే జోక్యం చేసుకుని వారిని నిర్మూలన చేశాడంట అని చెప్పారు. ఆ మాటలన్నీ ఆమె చెవిలో బాగా నాటుకుపోయాయి. ఇంతలో మోషే తర్వాత నాయకత్వ బాధ్యతలు చేపట్టిన యెహోషువ 2 వేగులను యెరికోను చూసి రమ్మని గూఢచర్యం కొరకు పంపించాడు. మొదటి వచనంలో రాయబడిన ప్రకారం వారు రాగానే రహస్యంగా రాహాబు ఇంటికి వచ్చి చేరారు. ఆమె వృత్తిని బట్టి బహుశా ఆమె ఇంటిని వీరు ఎన్నుకుని ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడం చాలా తేలిక. అంతేకాదు ఆమెకు చాలినంత డబ్బు మాత్రం ఇస్తే సరిపోతుంది, పెద్ద సమస్యలేమీ తలెత్తవు. కానీ ఎలా తెలిసిందో ఈ విషయం యెరికో రాజుకు తెలిసింది. వెంటనే అతడు తన సైన్యాన్ని రాహాబు ఇంటికి పంపించాడు. ఇప్పుడు రాహాబు ముందు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, రాజుకు భయపడి వారిని పట్టించడం. రెండవది, తన యొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు భయపడి వారిని తప్పించడం. ఈమె అంతకుముందు విన్న అనేక విషయాలను బట్టి తన దేశపు రాజు కంటే యెహోవాను పేరు గల దేవుడు ఖచ్చితంగా బలవంతుడు అని అంచనా వేసుకుంది. అంతేకాదు, తన దగ్గరకు వచ్చిపోయే చాలామంది తన దేశ విటులు కూడా ఆ యెహోవాకు భయపడుతున్నట్లుగా ఆమె ఒక అవగాహనతో ఉంది. దాంతో ఆమె యెహోవాకే భయపడింది. తన యొద్దకు వచ్చిన ఇశ్రాయేలు గూఢచారులను ఆమె దాచిపెట్టింది. రాజు పంపిన సైనికులను తప్పుదోవ పట్టించింది. తర్వాత 9-10 వచనాలలో ఆమె యెహోవా దేవునికి ఎంత భయపడుతున్నది, ఎందుకు భయపడుతున్నది అన్న విషయాలను ఆ 2 గూఢచారులతో చెప్పి
12-13 వచనాలలో తన కొరకు, తన కుటుంబ భద్రత కొరకు ఒక స్పష్టమైన హామీని ఆ దేవుని ప్రజల దగ్గర ఆమె తీసుకుంది. వారి మధ్య జరిగిన ఒప్పందానికి గుర్తుగా ఏ కిటికీ నుండి అయితే ఆ మనుషులను రహస్యంగా దించి కాపాడిందో ఆ కిటికీకి ఒక ఎర్రని దారాన్ని కూడా ఆమె కట్టింది. ప్రియ స్నేహితులారా, ఈమె యొక్క ఈ కార్యం ద్వారా ఇప్పుడు మనందరం ఎంతో నేర్చుకోవాలి. ఒక అపాయం, ఘోర విపత్తు గూర్చిన వార్త ఈమె చెవిన ఎప్పుడైతే పడిందో అప్పుడే ఈమె దేవునికి భయపడడం ప్రారంభించింది. ఏం కాదులే అని తాను మూర్ఖంగా బిహేవ్ చేయలేదు. ఈ భయాన్ని తాను దేవుని యందు నమ్మిక ఉంచడానికి తనకు దొరికిన ఒక అవకాశంలాగా భావించింది. రాజుకు భయపడితే నాకు తాత్కాలిక ఉపశమనమే, కానీ ఈ దేవునికి భయపడితే నాకు, నా తల్లిదండ్రులకు, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెండ్రకు, వారికి కలిగి ఉన్న వారందరికీ శాశ్వత ఉపశమనం అని ఆమె బలంగా నమ్మింది. ఆమె నమ్మిక వృధా కాలేదు. కనుక ప్రియ స్నేహితులారా, మనకు కొన్నిసార్లు మన జీవితంలో తలెత్తే కష్టమైన పరిస్థితులను చూచి మనం భయపడుతూ, కృంగిపోతూ, ఆ భయాన్ని ద్వేషించుకుంటూ, మనల్ని మనం శపించుకుంటూ, పరిస్థితులను కూడా శపించుకుంటూ ఉంటే ఏమాత్రం లాభం లేదు. ఈ భయం దేవుని శక్తికి మించినటువంటి భయం కాదు. ఈ భయం దేవుని శక్తిని మనం తెలుసుకోవడానికి, మన పిల్లల్ని, మన తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెండ్రను, ఇలా అందరినీ రక్షించుకోవడానికి దేవుడే మనకిచ్చినటువంటి ఒక అవకాశంగా మనం భావించాలి. మనలాగా రాహాబు గొప్ప గొప్ప ప్రసంగాలు ఏం వినలేదు, ఎన్నో సంవత్సరాలు చర్చికి నడవలేదు. అయినా సరే ఆమె ఎంతో జ్ఞానంగా నడుచుకుంది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనం మనుషుల ద్వారా ఎదురయ్యే భయానికైతే విపరీతమైన విలువిస్తాం, కానీ దేవుని నుండి ఎదురయ్యే భయానికే మనం ఎక్కువ విలువను ఇవ్వాలి. రాహాబు వలె ఈ భయాన్ని మన రక్షణ కొరకు ఒక ఆపర్చునిటీగా మనం ఉపయోగించుకోవాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, నో సిన్ ఈస్ గ్రేటర్ దాన్ గాడ్స్ మర్సీ. రాహాబు జీవితాన్ని మనం పరిశీలించిన తర్వాత దేవుడు మనతో మాట్లాడుతున్న రెండవ విషయం ఇది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 339గా పొందుపరచబడిన అల్లూరి పెదవేరా స్వామి గారు అనువదించిన ఎడ్మ్యాన్ న్యూ మీస్టర్ గారిచే రచింపబడిన సంగీతంలో, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, అంచుని సువార్తను అంతటా చాటించుడి అని పిలుపునిచ్చినట్లుగా ఈరోజు రాహాబు సాక్ష్యం కూడా మనకు ఇదే విధమైన పిలుపును ఇస్తోంది. నిజానికి ఇప్పటికే చెప్పుకున్నట్లుగా రాహాబు ఒక అన్యురాలు, మరియు ఆమె వృత్తి కూడా ఆమోదయోగమైన వృత్తి ఏం కాదు. అయినా సరే ఆమె దేవునికి భయపడింది కనుక, ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది కనుక ఆమె పట్ల దేవుడు అపారమైన కృపను చూపించాడు. ఆమె కోరికను మన్నించి ఆమె కుటుంబం మొత్తాన్ని కూడా అగ్ని గంధకాలలో కాలిపోకుండా దేవుడు కాపాడారు. యెహోషువ 6:25లో ఇలా వ్రాయబడింది, రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను అని. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది అని కూడా అక్కడ వ్రాయబడింది. కనుక ప్రియ స్నేహితులారా, మనం నమ్మిన దేవుడు తన యొద్దకు వచ్చి వారిని ఎవరిని త్రోసివేయడు. పాపినైనా, బేదనైనా, పండితుడినైనా, పామరుడినైనా, అది షండుడే అయినా మన దేవునికి భేదాలు లేవు. అందుకే పౌలు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అంటారు. మనుషుల ఆలోచనలు వేరు, కృపామయుడైన మన దేవుని ఆలోచనలు వేరు. అందరూ పాపం చేశారు అంటూ నిర్దయగా ఒక స్త్రీని ఈడ్చుకు వచ్చి రాళ్లతో కొట్టబోతుంటే, అమ్మా ఇక నువ్వు పాపము చేయకు అంటూ ఆప్యాయంగా పిలిచి ఆమెను క్షమించిన దేవుడు మన దేవుడు. ఆయన కృప మన పాపల కంటే ఎంతో హెచ్చైనదండి. రోమాపత్రిక 3:10-11లలో ఇలా వ్రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడునూ లేడు అని. అలాగే 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని. అయినా సరే దేవుడు నిన్ను నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు.
చేతులు చాచి మనల్ని ఆహ్వానిస్తూనే ఉన్నాడు. మన పాపపు స్థితి ఆయనకు తెలుసు. మన రహస్య జీవితం కూడా ఆయనకు తెలుసు. మన పాపములు ఎంత హెచ్చైనవో దేవునికి సంపూర్ణంగా తెలుసు. మనం తప్పిపోయి పనికిమాలిన వారమయ్యామని దేవునికి తెలియదంటారా? అయినా సరే దేవుడు నిన్ను నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. చేతులు చాచి నిన్ను నన్ను రమ్ము అని ఆహ్వానిస్తూనే ఉన్నాడు. రోమాపత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే యుక్త కాలమున ఆయన మన కొరకు చనిపోయెను అని వ్రాయబడింది. కనుక ప్రియ స్నేహితులారా, మనం ఎటువంటి వాళ్ళమైనా ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమ వల్లే కదా అమ్మా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కనుక ఈరోజు రాహాబు వలె మన చుట్టూ ఉన్న భయాలను దేవుని యందు విశ్వాసం ఉంచడానికి మనకు దొరికిన ఒక అవకాశంగా మార్చుకుందాం. రాహాబు లాంటి ఏ రకమైన పాపపు జీవితం మనలో ఉన్నా కూడా ఆ పాపం కంటే దేవుని కృప మరింత గొప్పది గనక మనమందరం ఆ కృప యందు నమ్మిక ఉంచి, కృపగలిగిన దేవుని యందు విశ్వసించి, చేతులు చాచి మన వైపు చూస్తూ రమ్ము అని ఆహ్వానిస్తూ ఉన్న ఆ దేవుని వైపు మనం కూడా చేతులు చాచి మనల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాన్ని, మనకు ఎదురయ్యే ప్రతి అపాయం నుండి మనం రక్షించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సర్వోన్నతుడైన మా దేవా, రాహాబు యొక్క ఈ ఉదంతం నుండి మీరు నేర్పించిన ఈ 2 పాఠాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. దేవా, మా జీవిత కాలమంతా మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని సంపూర్ణమైన విశ్వాసంతో, సంపూర్ణమైన ప్రేమతో, భక్తితో మీతో సాగడానికి కృపనివ్వండి. నా ప్రియ సంఘాన్ని మీరు దీవించండి. ఉదయం నుండి సాయంకాలం వరకు వారు చేసే ప్రతి పనిలో దేవా మీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. జన్మదినోత్సవాలో, వివాహ వార్షికోత్సవాలో జరిగించుకుంటున్న వారుంటే వారికి మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. వారి వారి కార్యాలయాల్లో తోడై ఉండి క్షేమంగా మరలా వారిని వారి వారి గృహాలకు మీరు రప్పించండి. యేసు పుణ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలమైన మనకెల్లరకు, మన సంగమునకు సదాకాలం తోడయుండును గాక. ఆమెన్.